హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయ్యప్ప ఎస్ఎస్ ఫుడ్స్ మై ఛానల్ నేమ్. బయటికి వెళ్ళి వర్క్ చేసి మనీ అనేది సంపాదించవచ్చు, కానీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి టైం అనేది ఉండదు బయటికి వెళ్ళి వర్క్ చేస్తే. అలానే ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకోవచ్చు అని చెప్పి నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. బిజినెస్ స్టార్ట్ చేసి 1 మంతే అవుతుంది. ఆన్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ముందుగా మటన్ని ఫ్రెష్ చేసుకుని పసుపు సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. తర్వాత మసాలాలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మటన్లో వాటర్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకుని ఫ్రీడమ్ వేరుశనగుళ్ళు ఆయిల్ అనేది వేసుకున్నాను నేను. అందులో మటన్ పీసెస్ వేసుకుని దోరగా అనేది ఫ్రై చేసుకోవాలి. మటన్ మరి గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకండి, కొంచెం సాఫ్ట్గా ఉండేలానే చూసుకోండి. మంటని తగ్గించుకుని ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఇంకో బౌల్లోకి అనేది మటన్ని తీసేసుకోవాలి. సేమ్ ఆయిల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ద్వారగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట పెట్టుకుని. మన స్పైసీకి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా పక్కకు తీసుకున్న మటన్ పీసెస్ని కూడా ఇందులో వేసుకుని 10 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా పికిల్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. అయ్యప్ప ఎస్ఎస్ ఫుడ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అందులో ఫాలో కూడా చేయండి. ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే 2 స్పూన్స్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మన స్పైసీకి తగ్గట్టు కారం అనేది వేసుకున్నాను నేను 2 స్పూన్స్. మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి. అలానే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాను, ఎక్కువగా వేసుకోకండి సాల్ట్. మరొక బౌల్లో అయితే పికిల్స్ అనేది పక్కకు తీసేసుకోవాలి. కూల్ అయిన తర్వాత 3 లెమన్స్ జ్యూస్ అయితే వేసుకున్నాను. సరిపోకపోతే నెక్స్ట్ డే అయితే మళ్ళీ కలుపుకోవచ్చు. మళ్ళీ మనం కారం అలానే సాల్ట్ పులుపు కూడా చూసుకుని నెక్స్ట్ డే అనేది చూసుకోవచ్చు. ఈ రోజు కంటే నెక్స్ట్ డే కూడా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.